మిత్రమా, నిన్ను ఆపగలిగేది నీ సోమర్తనమే. జీవితంలో నిన్ను ఎత్తులో నిలపగలిగేది నీ యొక్క పోరాడే గుణమే. గుర్తుంచుకొని ఏం చేయాలో నువ్వే తేల్చుకో. నాశనానికి ముందు గర్వం వస్తుందట. చెడ్డవాడు అందరినీ మోసం చేస్తూ ఇతరుల కంటే గొప్పగా బ్రతకాలి అనుకుంటాడు. అదే మంచివాడు తనకు ఉన్నదానితో సంతృప్తి పడతాడు. తనకు ఇష్టం వచ్చినట్టు బతకాలి అనుకుంటాడు. నాలుక కత్తిలంటే చాలా పదునైనది. అది రక్తం చిందించకుండానే ఎవరినైనా సరే నాశనం చేయగలదు. మిత్రమా, మనం చేసే పని తప్పు కానప్పుడు మనకు తెలిసినప్పుడు ఎవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం అస్సలు లేదు. అలాగే భయపడాల్సిన అవసరం అసలే లేదు. కాబట్టి ధైర్యంగా ఉండాలి. మనం మాట్లాడే పెదాలు అబద్ధం చెప్పవచ్చు, కానీ ప్రవర్తన మాత్రం ఎప్పటికీ అబద్ధం చెప్పదు. ప్రేమతో చేరదీస్తే క్రూర ముఖాలు కూడా ప్రేమను చూపిస్తాయి. కానీ కొన్ని బంధాలకి మాత్రం ఎంత ప్రేమ చూపించినా సరే బాధనే మిగులుస్తాయి. అన్నీ ఉన్న వాళ్ళకి నువ్వు ఎంత పెద్ద సాయం చేసినా కూడా అది వాళ్ళ దృష్టిలో చిన్నదిగానే కనిపిస్తుంది. కానీ ఏమీ లేని వాళ్ళకి ఒక ముద్ద అన్న పెట్టినా చాలు, వాళ్ళకి నువ్వు భగవంతుడిలా కనిపిస్తావు. కష్టం రాకపోతే సుఖం యొక్క విలువ అనేది తెలియదు మిత్రమా. సుఖానికి అలవాటు పడితే వచ్చిన కష్టం వచ్చినప్పుడు ఏం చేయాలో తోచదు. మార్పు అనేది తలుచుకుంటే రాదు, తెగిస్తేనే వస్తుంది. ఆనందం అంటే డబ్బు ఆస్తులు సంపాదించటం కాదు, మనల్ని ప్రతిరోజు గుర్తు పెట్టుకొని ప్రేమగా పలకరించే మనుషులను సంపాదించుకోవడం. ఈ సమాజంలో నీరు ఉన్నంత వరకే బావికి విలువ, డబ్బు ఉన్నంత వరకే మనిషికి విలువ. నీరు లేని బావిలో చెత్త వేస్తారు, అలాగే డబ్బు లేని మనిషిని చులకనగా చూస్తారు, ఒక పనికి రాని చెత్తలా చూస్తారు. బోలెడు అనుభవాలతో కూడిన పుస్తకాలు ఇచ్చినా చూసి కూడా రాయలేని పరీక్షే జీవితం అంటే. గుర్తుంచుకో, జీవితం గురించి నీ అనుభవమే సమాధానం. కులం లేనిది, మతం లేనిది, అలాగే హోదా కూడా లేనిది బంధుత్వం కంటే కూడా చాలా గొప్పది. వజ్రం కంటే విలువైనది ఏదైనా ఉంది అంటే అది ఒక్క స్నేహం. కాదంటారా? నిజమే కదా. నీ కష్టాలకు అలాగే బాధలకు గజ్జెలు కట్టి అందరికీ వినిపించవద్దు. ఇక్కడ వినేవారి కంటే హేళన చేసేవాళ్లే ఎక్కువ, నవ్వేవాళ్లే ఎక్కువ. ఎవరి బంధం కోసమో ఎవరి ధనం కోసమో నువ్వు పాకులాడాల్సిన అవసరం లేదు. మన మాట, మన గుణం అవే మన దగ్గరికి తీసుకొస్తాయి. అర్థం చేసుకొని ముందుకు వెళ్ళు. చిరునవ్వు అలాగే మౌనవం సరిగ్గా వాడుకుంటే ఈ రెండు గొప్ప ఆయుధాలే. అవి నీ దగ్గర ఉన్నంత వరకు నీకు ఓటమనేదే ఉండదు మిత్రమా. ఎప్పుడైతే నువ్వు ఎదుటివారి గురించి ఆలోచించి నీ సమయాన్ని వృధా చేసుకుంటావో అప్పుడే నువ్వు నీ ఎదుగుదలకు ఉపయోగపడే అత్యంత ముఖ్యమైన క్షణాలను కోల్పోతున్నావని గుర్తుపెట్టుకో. నిన్ను ఈరోజు చులకనగా చూసేవారు రేపు నీ వైపు చూడాలన్నా భయపడాలి. దెబ్బ తగలకుండా, గాయం కనిపించకుండా నొప్పి మాత్రం గట్టిగా పుట్టాలి. అది కేవలం నీ విజయం వల్ల మాత్రమే సాధ్యమవుతుందని తెలుసుకో. చులకనగా చూసేవారికి చురుక్కుమనేలా ఖచ్చితంగా ఎదగాలి. అంతేగాని పగ, ప్రతీకారాలతో సమయాన్ని వృధా చేసుకోవద్దు. నీ యొక్క బాధని బలంగా చేసుకొని భవిష్యత్తును భాగ్యంగా నిర్మించుకో మిత్రమా. కనికరం లేని మనుషుల గురించి కలవరం ఎందుకు నీకు? ప్రశాంతంగా ఉండు. మాటలేమో తేనెకన్నా తీయగా మాట్లాడతారు, కానీ మనసు నిండా కుట్రలు, కుళ్ళు, కుతంత్రాలు. చెప్పేవేమో నీతులు, కానీ వెనుక తీసేదేమో గోతులు. నేటి సమాజం ఎలాగే తయారైంది మరి. అందరిలా ఎప్పుడూ ఉండవద్దు, అందరి మాట ఎప్పుడూ వినవద్దు. ఒకప్పుడు ఒకరికి బానిస కాకు. ఎప్పుడు కూడా నీకు నచ్చింది నువ్వు చేస్తూ ఉండు. నీకు నచ్చేటట్లు నువ్వు బ్రతుకుతూ ఉండు. ఒకరిని అనుసరించడం అంటే నిన్ను నువ్వు కోల్పోవడం అని తెలుసుకో.
మనం చేసే పనిలో నిజాయితీ, మనం మాట్లాడే మాటల్లో నిజం ఉన్నంత వరకు ఎదుటివారు ఎంత పెద్ద మనిషి అయినా భయపడాల్సిన అవసరమే లేదు. కాబట్టి ధైర్యంగా ఉండండి. నిన్నటి రోజు కష్టంగా ఉన్నా అలాగే ఈరోజు కష్టంగానే ఉండొచ్చు, కానీ రేపటి మాత్రం ఖచ్చితంగా అందంగా ఆనందంగా ఉంటుంది. కాస్త ఓపికతో భరించు. నీ ఆత్మవిశ్వాసాన్ని మాత్రం ఎప్పుడూ కోల్పోవద్దు. ప్రతి మనిషికి భగవంతుడు మారడానికి ఒక అవకాశాన్ని ఇస్తూ ఉంటాడు. మనం మారడానికి అవకాశం రావడం ముఖ్యం కాదు, దాన్ని గుర్తించటం ముఖ్యం. అప్పుడప్పుడు వ్యతిరేకంగానే మాట్లాడాలి. అప్పుడే కొంతమంది నిజస్వరూపాలు బయటపడతాయి. మనం అన్ని విషయాలలో అర్హతలు, అంతస్తులు చూస్తాం, కానీ ఒక్క స్నేహం విషయంలో మాత్రం మనసును మాత్రమే చూస్తాం. అదే స్నేహం యొక్క గొప్పతనం. ఇతరులు తప్పు చేస్తే నీతులు చెప్తాం, కానీ అదే తప్పు మన తప్పు చేస్తే కారణం చెప్తాం. అన్ని పరిస్థితులకు కారణాలుంటాయి. వారి యొక్క పరిస్థితిని బట్టి ఆ తప్పును నిర్ణయించాలి. ఆ నిర్ణయాన్ని బట్టే మీ యొక్క గుణం యొక్క నిర్ణీతం అనేది నిర్ణయింపబడుతుంది. నీ యొక్క అర్హత గురించి మాట్లాడే వారికి ఈ ఒక్క మాటతో బుద్ధి చెప్పు. కాలం ఎప్పుడు ఒకే చోటే ఆగిపోదు అని. చదువు రాని వారి చేతుల్లో పుస్తకాన్ని, అలాగే మనసు లేని వారి చేతుల్లో జీవితాన్ని పెట్టకూడదు. ఎందుకంటే ఇద్దరు వాటితో ఆడుకుంటారే తప్ప విలువ అనేది మాత్రం ఇవ్వరు. నమ్మకమైన, గౌరవమైన, ప్రాణమైన ఒక్కసారి పోతే మళ్ళీ తిరిగి రావు. బ్రతకడం గొప్ప కాదు మిత్రమా, నిజాయితీగా బ్రతకడం గొప్ప. ఈ రోజుల్లో శాంతం, ప్రశాంతం, అలాగే మంచితనం అంటూ కూర్చుంటే ఎదుటి వారికి మనం చేతగాని వారిలానే కనిపిస్తాం. కష్టమైనా పర్లేదు, కానీ కొన్నిసార్లు కఠినంగానే ఉండండి. జీవితం అంటే ప్రాణం ఉన్నప్పుడు బతికేది కాదు, ప్రాణం పోయిన తర్వాత కూడా బ్రతకగలిగేదే జీవితం అంటే. శ్మశానం పొందటంలో గొప్ప కాదు, దానిని పొందటానికి నీకున్న అర్హతలోనే గొప్పతనం ఉంటుంది. నిజాయితీ, అలాగే నీ పనిలో సంపాదించాలనే సంకల్పం, ఈ రెండూ ఉంటే పూరి గుడిసెలో ఉన్న బంగారు మేడలు కట్టగలవు. ఒక పురుగులా ఉన్నప్పుడు చీచీ అని చిరాకు పడతారు, కానీ అదే పురుగు సీతాకోకచిలుకలా మారినప్పుడు తన అందాన్ని చూసి మురిసిపోతారు. తన జీవితాలలో కూడా అంతే. కష్టాల్లో ఉన్నప్పుడు నిన్నెవ్వరూ పట్టించుకోరు, విజయవంతంగా ఉన్నప్పుడు నిన్ను ఎవ్వరూ వదులుకోరు. వద్దని వదిలేసిన వారు మళ్ళీ పిలిచారని పరిగెత్తకు. ఎందుకో తెలుసా, నిన్నుగా కోరుకునేవారు ఎప్పుడూ నీతోనే ఉంటారు. నీ నుండి ఏదో ఆశించి వారు మాత్రం అవసరం తీరాక ఇక అనవసరమని వదిలేస్తారు. వదిలేసిన వారు మళ్ళీ పిలిచారు అంటే మళ్ళీ ఏదో అవసరం ఉందనే అర్థం. జాగ్రత్తగా ఉండండి మిత్రమా. ఈ రోజుల్లో రక్త సంబంధానికి కూడా పలకరింపు అనేది లేదు. డబ్బుకు ఇచ్చే విలువ బంధానికి ఇవ్వలేకపోతున్నారు. కాదంటారా? ఈ విషయం నిజమే కదా. కాబట్టి ఎప్పుడు కూడా తొందరపాటుతో నిర్ణయాలు తీసుకోవద్దు. ఎందుకంటే నువ్వు అందనంత దూరం వెళ్ళిన తర్వాత మెల్లగా ఒక్కొక్కటిగా అన్నీ అర్థమవుతాయి. అప్పుడు అర్థమైనా కూడా ఏం ప్రయోజనం ఉండదు. తిరిగి రాలేని పరిస్థితి ఉంటుంది. కూర్చుని ఒక్క క్షణం ఆలోచించు, అన్నీ గుర్తుకు తెచ్చుకో. నీ మీద పడింది నిందే అయినా, నీకు జరిగింది అవమానమే అయితే సమయం తీసుకొని అది నిజం కాదని నిరూపించు. కాబట్టి జాగ్రత్తగా ఉండు, అలాగే ధైర్యంగా ఉండు. ఏదైనా సాధించాలనే పట్టుదలతో ఉండు. విన్నారు కదా అండి, జీవితంలో మంచిగా ఎదగాలన్నా అన్నిటికీ ఈ మాటలు చాలా బాగా నచ్చి ఉంటాయనుకుంటున్నాను. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి మోటివేషనల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు హ్యావ్ ఏ గుడ్ డే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.